ఆఫీస్కి పోయినా సమస్యలు పరిష్కరించే విధంగా వాళ్ళు చేయలేదు. ఆ ప్రభుత్వానికి ఒక నినాదం ఉంటుండే, అదేంటంటే ఇంగ్లీష్లో అది చెప్తా. ఫస్ట్ సింగిల్ విండో అంటారు. సింగిల్ విండో అని వాళ్ళు పెట్టుకుర్రు. ఎందుకంటే ఒక్క కాన్నే తలుపు తెరుస్తాం, గాన్నే మాట్లాడాలి, ఏడ మాట్లాడొద్దని. అది కుటుంబ పాలన. సింగిల్ విండో సిస్టంలో ఏంటంటే కలెక్టర్ లేరు, ఎంఆర్ఓ లేడు, రెవెన్యూ లేదు, ఎవరు లేరు. అంతా హైదరాబాద్కి రావాలి. ఎవరి భూమి అరెకరమైనా పావెకరమైనా మా కాడికి వచ్చి ముచ్చట చెప్తే చేస్తాం, లేకపోతే చేయమని చెప్పి ఆ ధరని తెచ్చిరాయాలి. కాబట్టి సగం మంది సమస్యలు పరిష్కారం కాలే ఆ రోజు. ఈరోజు మంత్రివర్యులు ఈ మారుమూల ప్రాంతంలో వచ్చి ఈ భూభారతిని మీ ముందే ఎందుకు తీసుకొస్తుండు? మీ ముందే ఒక ముఖ్యమైన అధికారి, ఈ జిల్లాకే ఒక మెజిస్ట్రేట్ అధికారి ఈరోజు మీ ముందు, ఆయనే ఒక 20 నిమిషాలు ఈ భూభారతి మీద మీకు ఎందుకు విశ్లేషణ ఇచ్చిర్రంటే, రేపు ఇక్కడ ఉండాల్సింది ఆయనే, రేపు ఇక్కడ ఉండాల్సింది ఆర్డీఓ గారే, రేపు ఇక్కడ ఉండాల్సింది ఎంఆర్ఓ గారే. వీళ్ళే మీ ఊర్లోకి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తారు. ఇక మీరు ఊకే ఇంతకుముందు కనుక కలెక్టర్ గారు చెప్పినట్టు ఒక కోర్టు నోటీస్ వస్తే తప్ప మిగతా దేనికి స్పందించాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి ప్రభుత్వం వేరు. ఈ ప్రభుత్వంలో మీరు కాగితాలు పట్టుకొని ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీసులకు పోని అవసరం లేదు. మీ దగ్గరికే రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి అధికారులు వస్తారు, మీ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు పోతారని చెప్పకనే చెప్పిరు మన కలెక్టర్ గారు. కాబట్టి ఇంకా ఎక్కువ సమయం తీసుకోను, ఎండ ఎక్కువైంది. మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. మాకు మీరు అండగా ఉండాలి. మీరు గెలిపించిన ప్రభుత్వం కాబట్టి ఇది ప్రజా పాలన ఇవ్వాలనుకుంటుంది. ఈ ప్రజా ప్రభుత్వాన్ని, ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వాన్ని కాపాడాల్సిన అవసరం మీ మీదనే ఉంది. ఎవరు చెడు ప్రచారం చేసినా మీరు వాళ్ళని పట్టించుకోవద్దు. ఈరోజు ఎన్ని కష్టాలున్నా మీకు సన్నబియ్యం పెట్టాలని, మీకున్న సమస్యలు పరిష్కారం చేయాలని, ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చుకోవాలని ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇప్పుడు మన ప్రభుత్వ అసెంబ్లీలో విప్ బీర్లా ఐలయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ చట్టం పెద్దోళ్ళకే కాదు పేదోళ్లకు చుట్టంగా ఉండాలని చెప్పి మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పెద్దలు రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనన్న గారి నాయకత్వంలో ప్రతి రైతుకు తన భూమి మీద సర్వ అధికారాలు ఉండాలి. గత 10 ఏళ్లుగా ఏదైతే భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేదే ఈ భూదార్ చట్టం. కాబట్టి ఈ భూదార్ చట్టం పేదోళ్ళందరికీ ఒక చుట్టంగా, ఒక వరంగా సమస్యల పరిష్కారానికి వచ్చేటువంటి ఈ భూదార్ చట్టం, ఈ చట్టం మీద అవగాహన కల్పించడానికి ఈ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండల మండలంలో పెట్టిన సభకు సభాధ్యక్షులు మీ ముద్దు బిడ్డ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలు రెవెన్యూ శాఖ మార్చులు, రెవెన్యూ శాఖే కాదు మనందరికీ రాబోయే రోజుల్లో శాశ్వతంగా ఇండ్లు కట్టించే మంత్రి మా పెద్దన్న ఇలా పొంగులేటి శ్రీనన్న గారు మనకు రావడం చాలా సంతోషం. పెద్దలు యంగ్ డైనామిక్ లీడర్ ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా తోటి శాసనసభ్యులు వేముల వీరేశన్న గారు, డైనామిక్ నిజంగా కూడా అరటి పండు ఒలిచి తిరుమని చెప్పినటువంటి భూభారతి చట్టం గురించి క్లుప్తంగా చెప్పినటువంటి గౌరవ కలెక్టర్ గారు, డీసీపీ యాదవ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి రైతన్నలకు, మా అక్క చెల్లెళ్లకు పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ ఈ భూభారతి చట్టం వల్ల భూమిలో ఉన్నటువంటి శాశ్వతమైన పరిష్కారం తేవడానికి